హైవేస్ వైభవ్ కోకట్ మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో ఉంటాడు. ఏజ్ కూడా అరౌండ్ 32-33 అంతే. ఇతను పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి ఒక కన్సల్టెన్సీలో వర్క్ చేస్తాడు. పొలిటికల్, సోషల్, రిమైన్ మరికొన్ని ఇష్యూస్ మీద ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటాడు. ఒక సాధారణమైన వ్యక్తి. అతను రైస్ చేశాడు ఫస్ట్. పూజా కేత్కర్ అసలు ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అర్హురాలు ఎలా అయింది, తన డిజబిలిటీలు నిజమే అంత, తాను ఈరోజు ఏదైతే అధికార దర్పం చూస్తే హడావుడి చేస్తూ ఉంది ఏంటి అసలు అది మీరు క్రాస్ చెక్ చేశారా? తను అటెంప్ట్స్, తను ఓబీసీ అంటుంది. వాళ్ళ నాన్న రిటైర్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అన్నాడు. అతనికి వచ్చే శాలరీస్ అవన్నీ క్రాస్ చెక్ చేస్తా పోతా ఉంటే అసలు ఈమెకి రిజర్వేషన్ మీద అర్హతే లేనట్టు అసలు. తర్వాత డిజేబిలిటీ కింద వచ్చింది. ఆమె డిజేబిలిటీ పర్సన్ కనిపిస్తుందా? ఏ డిజేబిలిటీ? చూప, కాళ్ళ, ఏవి క్రాస్ చెక్ చేశారా? దాని సర్టిఫికేట్ చూసారా? జస్ట్ అతనిపై 30,000 మంది ఫాలోవర్లు అంతే ట్విట్టర్లో. బట్ అతను పెట్టిన పోస్ట్ ఏ రేంజ్లో రీచ్ అయిందంటే ఆమె వల్ల అప్పటికే ఈ మహారాష్ట్ర కేడర్ కేటాయించారు ఆమె ఐఏఎస్ ఆఫీసర్గా. అప్పుడే కొంతమంది అధికారులు నార్మల్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈమె ఓవర్ యాక్షన్ దెబ్బకి బిత్రపోతున్నారు అంతా కూడా. ఎవరు ఈమె అని. ఎప్పుడైతే ఈ వైభవ్ కోకట్ మెన్షన్ చేసుకుంటూ వచ్చండి ఈమె గురించి, సామిరంగా మీడియా కూడా ఫోకస్ పెట్టింది. అది సర్వత్ర విజేత అంటే ఈ క్యాండిడేట్ చేసిన మొత్తం పనికిమాలిన పనులన్నీ చేసేసిందా? ట్రైనింగ్ కలెక్టర్గా ఇచ్చున్నారా? నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా అధికార దర్పం. అప్పటికే ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఆ ఛాంబర్ని ఈమె తీసేసుకోవటం, అండ్ విఐపి కార్లకు ఉండేలాగా బుగ్గలు పెట్టేయటం, నెంబర్ బోర్డులు, నాకు ఆఫీసర్ ఈ ఫీజర్ హడావుడి చేయటం. చివరికి ఎంత దూరం వెళ్ళిందంటే వామ్మో ఇవన్నీ భరించలేంట్రా బాబోయ్ నేను చెప్పేసి ఆ పూణే జిల్లా కలెక్టరు చీఫ్ సెక్రటరీ మహారాష్ట్రకి సంబంధించి ఏకంగా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు ఆగుతల్లి ఆడ ఉండొద్దని చెప్పేసి వేరే చోటకి మార్చావు. ఇక అప్పుడు విచారణ చేస్తే తెలిసింది ఎంత దారుణంగా యూపీఎస్సీని చీట్ చేసిందంటే యూపీఎస్సీ కూడా అబ్బే అందరిలాగే సరిగా చూడరు, సరిగా పట్టించుకోరు అన్నట్టుగా చేసి పడేశాం. అక్షరాల ఈ పిల్ల 12 అటెంప్ట్లు అండి ఇచ్చింది. ఊరు దేవుడా, 12 అటెంప్ట్లు 2009 నుంచి 2023 వరకు రాస్తూనే ఉంది. 2009 నుంచి 2022 మధ్య కంటిన్యూగా రాస్తూనే ఉంది. మొత్తం 12 అటెంప్ట్లు ఇచ్చింది. జనరల్గా ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇందులో మరలా యూపీఎస్సీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్లో ఐపీఎస్ఎల్కి ఈఏజీ, ఐఏఎస్ఎల్కి ఈఏజీ అంటే కొన్ని ఉంటూ ఉంటాయి. అందులో నేను చెక్ చేసిన ప్రకారం అయితే మన ఓసీలకు సంబంధించి చూస్తున్నప్పుడు అరౌండ్ 32 ఇయర్స్ లాస్ట్ వాళ్ళకి, 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్. ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాలు పొడిగింపు ఉంటుంది, వాళ్ళు 35 సంవత్సరాల వరకు రాయొచ్చు. ఎస్సీ ఎస్టీలు వచ్చేసి 37 సంవత్సరాల వరకు రాయొచ్చు. 21 సంవత్సరాల వయసు నిండినప్పటి నుంచి రాస్తారు కదా, అలా ఓసీలు వచ్చేసి 6 సార్లే రాయాలి, 6 అటెంప్ట్లు వాళ్ళకి. ఓబీసీలకు వచ్చేసి ఎక్స్ట్రా వచ్చేసి ఇంకా 3 అటెంప్ట్లు అంటే 9 అటెంప్ట్లు. ఎస్సీ ఎస్టీలకు వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ బట్ అప్ టు 37 ఇయర్స్ అంతే. ఓకే, ఇది ఈమె 12 అటెంప్ట్లు ఇచ్చింది. ఎలా ఇచ్చింది అసలు? 3 పేర్లు అండి, 3 పేర్లు తప్పుడు పేర్లతో ఎగ్జామ్ రాసింది. సర్టిఫికేట్లు అవి కూడా ఫేకే. డిజేబిలిటీ ఫేక్. ఎలా అంటే వాళ్ళ అయ్యా పనికి మళ్ళీ ఎదవ స్టేట్ గవర్నమెంట్లోనే హైయర్ క్యాడర్ అంట, రిటైర్ అవడానికి ముందు అన్నీ రెడీ చేసి పెట్టాడు. అదేంటి వాళ్ళ అమ్మ నన్ను డైవర్స్ అని చెప్పింది. అబ్బా, ఈమె అరాచకాలు మామూలు కదరా నాయన. చివరికి యూపీఎస్సీ ఏమంది, అసలు గతంలో మెడికల్ టెస్ట్ నేను ఎన్నోసార్లు పిలిచి నువ్వు రాలేదు కనీసం ఇప్పుడు ఇద్దరు అంటే ఇప్పుడు కూడా పోలే. చివరికి వాళ్ళు పక్కన పెట్టారు, అయినా సరే పోలే. చివరికి కోర్టులో కేసేసింది, వాళ్ళు వచ్చేసి తీసి పక్కన పెట్టేశారు. యూపీఎస్సీ ఫైనల్ అన్నారు. అండ్ ఈ పిల్ల ఏమని కోర్టులో కేసింది తెలుసా? వన్స్ యూపీఎస్సీ ఒకరిని ఇంటర్వ్యూలో ఓకే చేసింది, వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు, ఇంకా వచ్చున్నారు ఫీల్డ్లోకి. ఇంక యూపీఎస్సీ సంబంధం లేదు, ఇది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం అంది. దెన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, తీసి పక్కన పెట్టేశారు. కోర్టులో
ఈమెకు సంబంధించి ఎక్కడైతే అరెస్ట్ చేయమని అంటారని చెప్పేసి ముందస్తు బెయిల్ మీద తీసుకున్నట్టుంది. అండ్ యూపీఎస్సీకి అర్హత లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కొంత అర్హత అని అంది. అవునా, మాకుందా సరే అని వాళ్ళు పక్కన పెట్టేశారు. జస్ట్ ఇందాక అయిపోయింది అది కూడా. వీడియో మొత్తం నేను చెప్పేది ఏంటి, చేసిందే తప్పు, ఆ తర్వాత గుట్టుగా ఇంకేదో కానిచ్చుకోవాలని అనుకోవాల్సింది పోయి అసలు ఇక మొత్తం మొత్తం ఓపెన్ అయిపోయింది అనమాట. అలా దాంతో అందరికి అర్థమైంది ఎవరి క్యాండిడేట్ అని. మొత్తం చెక్ చేసుకుంటా పోతే ఇక అప్పుడు ఈ వైభవ్ ఒకటి పెట్టిన పోస్ట్ చూసి బాబు అసలు డిస్క్వాలిఫై చేయలేదు క్యాండిడేట్ అని అనుకున్న మూమెంట్లో 1 by చెక్ చేసుకుంటూ పోతే వాళ్ళ అమ్మ మీద కేసు, వాళ్ళ అయ్య మీద కేసు, ఫ్యామిలీ తేడా అండ్ కోర్టులు పడగెత్తున్నారు. అయినా సరే బీసీ నాన్ క్రిమినల్ అన్నట్టుగా సర్టిఫికేట్ పొందింది. డిజేబిలిటీ అన్నట్టుగా విజువల్ ఒకటి, తర్వాత బాటమ్ కాల్ దగ్గర ఏదో ఇంకోటి పెట్టి అలా కొట్టేసింది. యూపీఎస్సీని ఎర్రి పప్పం చేసి పడేసింది. దేశంలో కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతున్నారే వారందరూ కూడా ఎలా డూప్లికేట్ సర్టిఫికేట్లు పెట్టవచ్చు, ఎలా ఎక్కువ అటెంప్ట్లో ఏ పేర్లు పెట్టి ఎలా రాయొచ్చు అని మొత్తం చూపించింది. మొత్తం తీసి పక్కన పెట్టారు. ఇంక ఎనీ టైం అరెస్ట్ చేసి లోపల ఖాయం.